హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలండి. ముందు రోజే కటింగ్ చేసి పెట్టుకున్నాను. అయితే మధ్యలో వన్ డే షాప్కి అనేది రాలేదనమాట. ఇంకా ఈ రోజు అయితే స్టిచ్ చేద్దామని అయితే పెట్టాను. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, కుట్టడానికి టైం అయితే పడుతుంది. ఇది వచ్చి కస్టమర్స్ 500కి తీసుకున్నారంట. 500కి బెటరే, కానీ వర్క్ అనేది క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయలేదన్నమాట. పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మనం ఈ వర్క్ బ్లౌజెస్కి నెక్ అనేది ముందుగా కట్ చేసుకోకూడదు అనమాట. లైనింగ్కి మనం ఒరిజినల్ కొండే నెక్ అనేది సరి చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా నెక్ అనేది ఫస్ట్ డ్రాయింగ్ వేయటం మర్చిపోయాను అనమాట. ఇంకా 1 సైడ్ సెంటర్ నుంచి స్టిచ్ చేసేసుకుని ఇంకొక సైడ్ కూడా నెక్ అనేది డ్రా చేసుకుని ఇంకా ఒరిజినల్ బట్టి నెక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే 1 సైడ్ పాదం లేదండి. 1 సైడ్ పాదం లేకపోవడం వల్ల నేనైతే ఇలాగా నార్మల్ పాదంని కొంచెం సైడ్కి తిప్పేసి స్టిచ్ చేసేసాను. ఈ పాదం ఎలా సెట్ చేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజులకు అనేది ఆల్రెడీ నేను టైలరింగ్ ఛానల్లో వీడియో అయితే పెట్టాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. అయితే ఇక్కడ మనము పాదం లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. నా మిషన్కి ఎందుకు పాదం లేకుండా స్టిచ్ చేయడానికి అవ్వలేదండి. ఒకవేళ ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలేమో ఇంకొకసారి అయితే చూస్తాను. ఇంక ఈ బ్లౌజులు అయితే అర్జెంట్ కాబట్టి నేను ఇప్పుడైతే ఎటువంటి ప్రయోగాలు చేయలేదన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా ఇలా పైపింగ్ వేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా వర్క్ బ్లౌజెస్కి మనకి రైట్ సైడ్ అలాగే బ్యాక్ నెక్కి వర్క్ వస్తుంది కదా, హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది. ఇలాంటప్పుడు మనం నడుము దగ్గర అలాగే లెఫ్ట్ సైడ్ కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నామంటే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుందండి. కొంతమంది థ్రెడ్ పైపింగ్ వేయకుండా నార్మల్గా నడుము పట్టి వేసేసి స్టిచ్ చేసేస్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ వర్క్ బ్లౌజ్ కుట్టడం వల్ల ఈ పోస్ట్లు అవి ఉంటాయి కదండి, ఇవి కట్ చేసేటప్పుడు కత్తిర అనేది పదును కూడా పోయిందనమాట. షార్ప్నెస్ అనేది పోయింది. నెక్ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పాదంని నార్మల్గా సెట్ చేసేసుకుని నడుముకి పైపింగ్ అయితే వేసేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తున్నానండి. అలాగే ఈ వర్క్ బ్లౌజులు కుట్టడానికి చాలా టైం అనేది పడుతుంది. ఇవన్నీ కస్టమర్స్కి తెలియవు అనమాట. మోడల్ ఏం పెట్టలేదు కదా, వర్క్ వచ్చేసింది కదా, మీరేం స్టిచ్ చేశారు, డబ్బులు ఎక్కువ అడగడానికి అంటారు. నార్మల్ బ్లౌజుల కన్నా ఇవి కుట్టడానికి చాలా టైం పడుతుందండి. ఇవి కుట్టే టైంలో మనము ఒక 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. దానికున్న వర్క్ని బట్టి. మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే థ్రెడ్ వర్క్ కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, కొంచెం స్టిచ్ చేయొచ్చు. ఇవైతే మగ్గం వర్క్ కదా, పోస్టులు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి నీడిల్స్ విరిగిపోతూ ఉంటాయి. అలాగే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి మనకి నీడిల్స్ కూడా విరిగిపోతాయి. అలాగే కత్తిర కూడా పదునైతే పోతుందండి. నా కత్తిర అయితే షార్ప్నెస్ అనేది పోయిందనమాట. మళ్ళీ దానికి షార్ప్నెస్ అయితే పట్టించాలి. నేనైతే ఇది వాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడే కాస్ట్ అనేది చెప్పేశానండి. లైనింగ్ అలాగే చీరకు ఫాల్స్ వేసినందుకు, లైనింగ్ అలాగే స్టిచ్ చేసినందుకు మొత్తం 300 అయితే చెప్పేశాను. వాళ్ళు తగ్గించమన్నారు. అప్పుడు అవ్వదమ్మా చాలా టైం పడుతుందని చెప్పాను. వాళ్ళు మళ్ళీ ఏమన్నారంటే పర్వాలేదు 300 ఇచ్చేస్తామన్నారు. సర్లే కదా అని స్టిచ్ చేసేసరికి మళ్ళీ వచ్చి బ్లౌజ్ తీసుకెళ్లేటప్పుడు ఒక 20 రూపాయలు అయితే తగ్గించి ఇచ్చారనమాట. వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్ ఉండదనమాట ఎంతో కొంత తగ్గించేసరికి. ఈ అమ్మాయి అయితే ప్రతిసారి వచ్చినప్పుడల్లా అమౌంట్ ఒకటి మాట్లాడుతుంది, ఇచ్చేటప్పుడు వేరే అమౌంట్ అయితే ఇస్తుంది అనమాట. నాకైతే ఇంకొకసారి కుట్టకూడదు అనిపిస్తుంది, కానీ వస్తారు కదా, కుట్టడం మానేలేం కదా అనేసి స్టిచ్ చేస్తూ ఉంటాను. అప్పుడైతే ఒప్పుకుంటారు. ఈసారి వచ్చినప్పుడు కరెక్ట్ రేట్ ఇచ్చేస్తాను, ఈసారి వచ్చినప్పుడు కరెక్ట్ రేట్ ఇచ్చేస్తాను అని చెప్తారనమాట. కానీ ఎవరు ఈ బ్లౌజ్ మధ్యలో స్టిచ్ చేస్తూ ఉండగా ఒక అర్జెంట్ బ్లౌజ్ అయితే వచ్చింది. అదైతే స్టిచ్ చేశానండి. దానికి వాళ్ళే లైనింగ్ తెచ్చుకున్నారనమాట. అది 80 సెంటీమీటర్లు పాలిస్టర్ క్లాత్ అనమాట. అది వచ్చేసి 49 రూపీస్, ఇంక 50 రూపీస్ అనుకోండి. 50 రూపీస్ పెట్టి 80 సెంటీమీటర్ క్లాత్ బయట షాపింగ్ మాల్స్లో తెచ్చుకుంటారండి. మేమైతే ప్యూర్ కాటన్ వేస్తానండి. ఆ ప్యూర్ కాటన్కి మీటర్ వచ్చేసి 50 రూపీస్ ఇమ్మంటే అమ్మ అంత కాస్ట్ అంటారు. కాటన్ క్లాత్కి మనకి పాలిస్టర్ క్లాత్కి తేడా ఉంటుంది కదండి. కాటన్ క్లాత్ అయితే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత కంఫర్ట్గా ఉంటుంది. పాలిస్టర్ క్లాత్ అయితే అస్సలు కంఫర్ట్ ఉండదు. అందుకని నేను ఎక్కువ కాటన్ వే ప్రిఫర్ చేస్తానండి. నా దగ్గర స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ కాటనే వేసుకుంటారు. ఒకవేళ సేల్స్కి తెచ్చినప్పుడు ఎవరో ఒకరు ఇలాగ సిల్క్ మిక్సింగ్ అడుగుతారు. సిల్క్ మిక్సింగ్ అని ఇది ప్యూర్ పాలిస్టర్ అనమాట. సిల్క్ మిక్సింగ్లో 80% కాటన్ ఉండే 20% పాలిస్టర్ ఉన్నాయి కూడా బెటర్. కానీ ఇలాంటి సిల్క్ మిక్సింగే వాళ్ళు 50 రూపీస్ పెట్టి తెచ్చుకున్నారు. కొంతమంది ఏంటంటే బయట ఎంత రేట్ అయినా ఇస్తారు, కానీ ఇలాగా మన దగ్గరలో ఉన్న టైలరింగ్ షాప్స్లో వాటిలో అయితే అడిగిన రేట్ అయితే ఎవరు. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేసాను. వర్క్ బ్లౌజ్ ఒక్కొక్కసారి కంగారులో మనం కూడా పొరపాట్లు చేస్తుంటామండి. ఇక్కడ నేను బ్లౌజ్కి వర్క్ బ్లౌజ్కి నెక్స్ 2 కూడా ఒకటే సైడ్ స్టిచ్ చేసేసాను. ఇంకా వాటిని అయితే ఓపెన్ చేసి నార్మల్గా స్టిచ్ చేసేసాను. అర్జెంట్ బ్లౌజ్ అలాగే వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి అయితే శారీలో వచ్చిన క్లాత్తోనే ఇన్విజిబుల్ పైపింగ్ వేసి స్టిచ్ చేశానండి. వీళ్ళు బాహుబలి పఫ్ స్లీవ్స్ పెట్టమన్నారు. అయితే క్లాత్ అయితే కొంచెం హోల్స్ లాగా పడింది అనమాట. అందుకని ఈ పఫ్ స్లీవ్స్ అయితే పెట్టి స్టిచ్ చేశానండి. అలాగే బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టాను. మొత్తానికి బ్లౌజ్ అయితే కస్టమర్స్కి టైంకి అయితే ఇచ్చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.